ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషబ్ పంత్ పెర్ఫార్మెన్స్ అనేది అస్సలంటే అస్సలు బాలేదనే చెప్పుకోవాలి. పంత్ పేలవమైన ఫార్మ్ కొనసాగుతూనే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ 12వ మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో ఒక 4 సహాయంతో 7 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతని స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌కు రిషబ్ పంత్ పెవిలియన్‌కు చేరాడు. రిషబ్ పంత్ అవుట్ అవ్వడం చూసి లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా తీవ్రమైన అసహనానికి గురయ్యాడు. ఒకానొక దశలో అతనికి గుండెపోటు వచ్చినట్టుగా గుండె దగ్గర చేయి పెట్టుకుని అసహనంతో గట్టిగా అరిచేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అయితే నిజానికి సంజీవ్ గోయంకా ఎప్పుడూ కూడా ఆటగాళ్ళని సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మైదానంలో నిలబెట్టి తిడతాడు కానీ ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడం మాత్రం ఫస్ట్ టైం అనే చెప్పాలి. గ్యాలరీలోని బాల్కనీ నుంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయే ముందు చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ ఎమోషన్ అని చెప్పాలి. కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇక తన ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. ఇలాగా రిషబ్ పంత్ ఫామ్ కొనసాగాలని రిషబ్ పంత్ ఎంత దండం పెట్టుకున్నాడో తెలియదు కానీ సంజీవ్ గోయంకా మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా తన విషయంలో ఎక్కువగా ప్రెషర్ తీసుకున్నాడన్నది అర్థమవుతుంది. అయితే సంజీవ్ గోయంకా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇంకా రిషబ్ పంత్‌ని అయితే తీసుకోడు. ఒకవేళ సంజీవ్ గోయంకా తీసుకున్న రిషబ్ పంత్ ఆ ఫ్రాంచైజీలో కొనసాగడు అనేది నిజం. అయితే ఈలోపు మాత్రం రిషబ్ పంత్ తనను తాను నిరూపించుకోవాలి. అయితే తను గనక ఇదే పేలవమైన ఫామ్ కొనసాగిస్తే మాత్రం భారత జట్టులోనూ, ఐపీఎల్‌లోనూ తనకిక నూకలు చెల్లినట్టే.